జరగటం జరిగింది. మరి గతంలో ఒక పదం అనాలోచితంగా మరి ఒక వ్యక్తి ఏదో చాలా సినిమాల్లో కూడా హీరో డ్రెస్సులు కూడా మూల సినిమాల్లో ఏంట్రా బోసడీకే అని అంటాం కూడా జరిగింది. సో అదేదో ఒక మాటగా మరి బోసడీకే అంటే బోసడీకే అంటే మరి ఇన్ని అర్థాలు ఉన్నాయని చెప్పి మాట్లాడారు. ఆ మాత్రం మా కార్యకర్తలకు కోపం రాదా, కోపం వస్తే దాళ్ళు చేయరా అని చెప్పి నీవు నేర్పిన విద్య నీరజాక్ష ఏమో అలాగా భావోద్రేకం కలిగినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వాళ్ళు అటాక్ చేసినట్టు ఆర్గనైజ్డ్గా చేశారు. ఇక్కడ స్వచ్ఛందంగా మహిళా జాతిని అవమానించారు. అక్కడ ఒక వ్యక్తిని అవమానం అనుకుంటే కావాలని చేసింది కాదు. ఆ పదానికి అర్థం తెలియదు. కానీ వేశ్య అంటే అర్థం మరి వీరికి తెలియదు అంటే మనం నమ్మలేం. సజ్జల గారు కూడా ఏదో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏ సబ్జెక్టులో చేశాడో పోస్ట్ గ్రాడ్యుయేట్. సో సంకర జాతుల్లో పిశాచాలంటే అర్థం అతనికి తెలియదని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. సో మరి ఈ రకంగా మాట్లాడినందుకు మరి కొంచెం చిమ్మనెత్తులు ఉన్నవాడికి బాధ అనిపిస్తుంది. ఆ బాధలో చిన్న రియాక్షన్ ఉంటుంది. ఇదివరకు గౌతమ్ సవాంగ్ గారు కూడా చెప్పారు, మరి కోపం వచ్చినప్పుడు చెప్పేశారు రేటు అని ఏదో కోపం ఎక్స్ప్రెస్ చేసుకున్నారు. దట్స్ ఆల్ రైట్ అని ఆయన అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా భావోద్రేకానికి నన్ను ఇలా అన్నందుకు భావోద్రేకానికి గురయ్యి వేరే వాళ్ళు ఇలా చేశారని ఆయన చెప్పినప్పుడు డైరెక్ట్గా మూకుమ్మడిగా ఒక సమాజాన్ని అన్నప్పుడు మరి ఆయనకైనా చీమోనెత్తురు ఉన్నది, ఆయన అభిమానులకైనా చీమోనెత్తురు ఉన్నది, మాకు లేదా ఊరుకోవాలా అనే ప్రశ్న ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుంది. ఏదేమైనా చిన్న ఎబరేషన్ అయినప్పటికీ కూడా ఇది నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని సవినయంగా ఎడుగురు సంగతి జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ప్రజలందరి మనోవేదనను తెలియజేస్తూ మనోవేదనను అనుభవిస్తూ ఖాళీగా కూర్చుంటానికి ఇక్కడ ఎవరూ లేరు ఇక్కడ. సో ఖచ్చితంగా ఈ కంప్లైంట్ మీద కూడా చర్యలు ఉంటాయి. సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా తప్పకుండా చర్యలు ఉంటాయి. నర్సాపురం పార్లమెంట్లో ఆల్మోస్ట్ అన్ని మేజర్ గ్రామాల్లో కొన్ని చిన్న గ్రామాల్లో కూడా ఆఖరికి ఇక్కడ ఉన్న వాండ్రం చెన్నూరు కదా, ఆ వాండ్రంలో కూడా అప్పటి వైసీపీ నాయకులతో నా ఫోటోలకి చెప్పులతో కొట్టించిన వ్యక్తులు వాళ్ళకి వాళ్ళు రాక్షసులు పిశాచాలు అని అనుకుంటే వాళ్ళ ఇష్టం. అప్పుడు కూడా నేను వీళ్ళంతా రాక్షసులు పిశాచాలు సంకర జాతి వాళ్ళు అని నేను పొరపాటును కూడా మాట్లాడు. వారి వ్యక్తిత్వం వాళ్ళ ఇష్టం. ఏదో చేశారు, దిష్టి బొమ్మలు